రైతు సోదరులకు నమస్కారం. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఒకసారి హెచ్ఆర్ ఆల్ క్రియేషన్స్ అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మీకు ఎల్లప్పుడూ నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. అలాగే మనం చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు అందుతుంది. అలాగే మనం పోయిన వీడియోలో ఏదైతే చెప్పామో పత్తి గింజలు వాటి విత్తనాల గురించి, అంటే రైతులకు పూర్తిగా అవగాహన ఉండదని చెప్పాం కదా, అది పార్ట్ 2 తీస్తాం. ఈరోజు మనం ఎంచుకున్న అంశం వచ్చేసి పత్తి గింజల గురించి అనమాట. అది వచ్చేసి ఏంటంటే రాశిలో టాప్ బ్రాండ్ వచ్చేసి స్విఫ్ట్ అనేది ముఖ్యంగా నల్లరేగడి నేలలు ఏవైతే ఉన్నాయో వాటికి చాలా అనువైన రకం. ఆల్రెడీ రైతులు చాలామంది కూడా 18 క్వింటాలు పండించినారు బయలు భూములే. పోయినసారి దేవుని దయ వల్ల వర్షాలు కరెక్ట్ టైం కురిచాయి కాబట్టి ఆయన ఒక రైతు చెప్పారు మనకి 18 క్వింటాలు తీసుకున్నామని. సో కాబట్టి అలాగే నీళ్ళ కింద కూడా ఈ వెరైటీని ఉపయోగించుకోవచ్చు. మనకి ఇది ఎర్ర నెలలో కూడా బాగానే వస్తుంది. ఒక నీళ్ళ కింద అయితే కన్నా 20 క్వింటాలు పండుతుంది. అలాగే బయలు భూమికి అయితే కన్నా 10 క్వింటాలు పండుతుంది. స్విఫ్ట్ అనేది మంచి టాప్ బ్రాండ్. మీకు కొత్త చెప్పాల్సిన పనులు పోయిన సంవత్సరం రైతులు చాలామంది వాడారు, మంచి రిజల్ట్స్ కూడా వచ్చిందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ దోమ బిడద కానీ ఇలాంటివి తట్టుకునే శక్తి అనేది ఎక్కువ కలిగి ఉంటుంది స్విఫ్ట్ అనే రకము. అలాగే పురుగులు కానీ మెయిన్గా ఇంకోటి ఏంటంటే మనకి లాస్ట్లో ఎక్కువ మంది స్ప్రే చేయడం వదిలేస్తారు. ఆ టైంలో ఏం జరుగుతుందంటే ఎర్ర పురుగు అనేది అటాక్ చేస్తుంటుంది. సో ఎర్ర పురుగుని ఎలా కంట్రోల్ చేయాలంటే ముందుగానే అది ఏదైతే మొగ్గ నుంచి స్టార్ట్ అవుతుందో ఆ టైం నుంచే మనం ఎర్ర పురుగు మందులు కొట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ల్యాండా సైలోత్రిన్ కానీ సైపర్మిత్ ఇలాంటి పురుగు మందులు ఉపయోగించడం ద్వారా ఎర్ర పురుగుని కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో లాస్ట్లో ఈ గొగ్గి పగలడం అనేది ఉండదు ఈ విధంగా స్ప్రే చేసుకున్నట్లయితే. సో ఇంతటితో సమాప్తం. నమస్కారం.